ఆవకాయ కోసం వచ్చానని విన్న తర్వాత అందరూ అవాక్కైపోయారండి. కానీ నేను ఆగ్రా నుంచి ఆవకాయ కోసం వస్తానంటే ఆవకాయ ఎంత స్పెషల్ అయి ఉండాలండి. మా ఆంటీ చేసే ఆవకాయ అదిరిపోతుంది. అది 1-2 కేజీలు కాదండి, 100 కేజీలు ఆవకాయలు చేస్తున్నారని తెలిసిన తర్వాత అవకాశం వదులుకుంటానా? అందుకోసమే వెంటనే వచ్చి ఈ ఆవకాయ ఎక్స్పీరియన్స్ పొందాలి, దీని వెనకాల ఉన్న సీక్రెట్ తెలుసుకోవాలి, మా జనరేషన్ కూడా నేర్చుకోవాలి అని పుస్తకం పెన్ను పెట్టుకొని మరీ వచ్చేసానండి. సో మిట్ట మధ్యాహ్నం ఈ మండుడి ఎండల్లో ఈ ఆవకాయ ఉద్యోగంకి సకుటుంబ సపరివారంగా బయలుదేరి మార్కెట్కు వెళ్లి 1-2 కాదు షేర్ కానీ టెంక ముదిరిన 150 ముదురాకుపచ్చ పెద్ద రసాల కాయలు ఎంచుకొని మా అస్త్రాలు తీసుకొని అందులో నీళ్లు నింపి కాయలు కడిగి పొడిగా తుడుచుకొని ముచ్చుకోసి మార్కెట్లో ఉన్న అన్నకిస్తే అన్న వెన్న కోసినంత సులుగా కోసిపెట్టేశారండి. ఇక 2 టీంలుగా విడిపోయండి. ఒక టీం టెంక లోపల ఉన్న ఈ పొర ఓపిగ్గా తీస్తూ ఉంటే ఇంకో టీం ఆవుగుండ తయారు చేసేస్తున్నారు. ఆవుగుండకి 100% ఆవు పొడి, 75% కారం, 60% రాళ్ళ ఉప్పు పౌడర్, కాసంత ఇంగువ, పసుపు, మెంతిపొడి వేసి మంచిగా కలుపుతున్నారండి. ఒక 2 గంటలు ప్రేమతో ఈ పొరలు తీసాక ఈ ముక్కల మీద ఉప్పు జల్లి మంచిగా అందరూ రుద్దేశాము. దీనివల్ల ముక్కల్లో ఉన్న ఊట బయటకు వచ్చేసి ఆవ గుండ రుచిగా తయారవుతుందండి. ఒకవేళ ఇలా చేయకపోతే ముక్కలకి పులుపు ఉంటుంది కానీ ఆవ ఊట అంత పులుపు ఎక్కువ ఉండదు, ఇంకా ముక్కలు గట్టిగా అయిపోయే ఛాన్స్ చాలా ఉంది. ఇప్పుడు ఒక బకెట్ ఆవగుండ తీసుకొని దాంట్లో గానుగ నూనె తడిపి ఇందులో బకెట్ 30 ముక్కలు వేసి మంచిగా ఈ ముక్కలకి ఈ పిండి పట్టించామండి. బ్యాచుల్లో ఇదే రేషియో వాడుతూ అన్ని ముక్కలకి ఆవపిండి కలుపుకొని ఒక 3 రోజులు నిలబెట్టి నూనెతో కలిపి 1 ఇంచు నూనె తేలేలాగా పోసి కావలిస్తే వెల్లుల్లి వేసి ఉంచితే 10 రోజుల్లో ఊరిపోతుంది. అదిరిపోయే కారం ఆవకాయ రెడీ అయిపోతుంది.